తమ్ముడు, మొన్న ఇన్వర్టర్ రిపేర్కి వచ్చినా గుర్తుందా? అమ్మా, నా పైసలు ముంచిండ్రు, ఎట్లా మర్చిపోతానా? ఏ రిపేర్ వచ్చినా నేను మాత్రం రాను. నేను చెప్పేది నువ్వు మొన్నటి నీ పైసలు నీకు ఇప్పిస్తా, అండ్ నా పైసలు కూడా నాకు వచ్చే ఐడియా చెప్తా. ఎట్లా? నేను మా ఫ్రిడ్జ్ వైర్ కట్ చేస్తా, ఎట్లా నిన్నే విలిపిస్తుంది. నువ్వు వచ్చి చెక్ చేసి చాలా పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ కట్ చేసిన వైర్ని జస్ట్ జాయిన్ చేసి 3000 ఛార్జ్ అయ్యి 1500 నువ్వు తీసుకో, 1500 నేను తీసుకుంటా. ఏం లాభం? ఈ పైసలు కూడా నీ జేబు నుంచి ఇమ్మంటది. అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు చెప్పింది చెయ్యి. సరే అన్నా. అన్నా, అయిపోయింది. అయిపోయిందా? నువ్వు వెళ్ళి బయట నిలబడు, నేను వెళ్ళి పైసలు అడిగి తీసుకొస్తా. ఓకే అన్నా. గౌతమి, ఫ్రిడ్జ్ రిపేర్ అయిపోయింది, కానీ ఎలక్ట్రిషియన్కి ఈయనకి నా దగ్గర పైసలు లేవు. ఇప్పుడు నువ్వు ఇస్తే నా జీతం రాగానే రిటర్న్ చేస్తా. ష్యూర్గా ఇస్తావా? అరే పక్కా ఇస్తా. మన పైసలు మనకు వచ్చినాయి కదన్నా, మళ్ళీ మొక్కం ఎందుకు అట్లా పెట్టుకున్నావు? ఈ పైసలు ఆమెకు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఎట్లా? ఫ్లాష్ బ్యాక్ చూపిస్తా. అరే ఈ నోట్ చినిపోయింది కదా. హలో. అవును, కార్ రెంట్కి ఇస్తాము. ఓన్లీ నైట్ 8 గంటల నుంచి మార్నింగ్ 8 గంటల వరకే. తీసుకెళ్లేటప్పుడు పెట్రోల్ రీడింగ్ ఎంతుందో కార్ రిటర్న్ చేసేటప్పుడు అంతే ఉండాలి. కార్కి చిన్న స్క్రాచ్ కూడా పడకూడదు. కండిషన్లో ఉన్న కారు కాబట్టి రెంట్ 2000 పర్ నైట్. ఐడి ప్రూఫ్గా మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి. ఓకే అంటే అమౌంట్ ఫోన్పే చేసి కార్ తీసుకెళ్లొచ్చు. అంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినాక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నా కార్ పార్కింగ్లో ఉట్టిగా పడుంటుంది. అయితే ఆ టైంలో నీ కార్ని రెంట్కి ఇస్తుంది. ట్రంప్గానికి కూడా ఇంత దిమాగ్ లేదు. జేసీ, రేపు ఎల్లుండి పబ్లిక్ హాలిడేస్, నీకు ఆఫీస్ ఉండదు కదా? అవును, ఎందుకు? నా ఫ్రెండ్ హస్బెండ్కి 2 days మన కారు కావాలంట. కార్ బుకింగ్ వచ్చినట్టుంది. ఈడేడి? ఈడు మళ్ళా పడిపోయింది కదా. ఇప్పుడు నేను ముఖం మీద కొట్టే నీళ్లు తీసుకుని కిచెన్లోకి పోతే కూడా నా పెండ్లమా నీళ్ళకు కూడా ఛార్జ్ చేసే లెక్కుంది.